హెచ్సియు భూములు కాపాడాలంటూ సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సచివాలయం ముట్టడికి భారీగా తరలివచ్చిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి మారాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. హెచ్సి భూములు కాపాడాలంటే కూడా ఈ రోజు సెక్రటరీ పిలుపు ఇవ్వడం జరిగింది. విద్యార్థి సంఘాలు ప్రస్తుతం విద్యార్థి సంఘాలు ఇటువైపు వచ్చిన వారిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళ డిమాండ్ ఏందో అని మాట్లాడుతుంది. హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వెనక్కి ఇచ్చేయాలి, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చిన అప్రజాస్వామిక సైకిల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఓష్లోకి రావాలి, వచ్చి ప్రజాస్వామిక పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుని ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీలో ఎవరైతే విద్యార్థుల మీద కేసులు నమోదు చేశారో ఆ కేసులు మొత్తం కూడా బేషరతుగా ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ మంత్రులను ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్సీ భూములను కబ్జా చేసే పేరుతోటి ఉమ్మడాలను నిరసిస్తూ పీడిఎస్ అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాలలో జిల్లా సెక్రటరీ పిలుపునివ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాను, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అంటే ఇంతమంటికి దుర్భాగ్య పాలన ఎక్కడా కూడా కనిపించదు. తక్షణమే అక్కడ ఉన్నటువంటి భూములను వదిలేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఆ విద్యార్థుల పక్కన నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఎందుకంటే ఈ రోజు యూనివర్సిటీ భూములను అన్యక్రాంతం చేసే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దీన్ని అన్ని విద్యార్థి సంఘాలకు ఖండిస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చాలా ఎన్నో రకాల యానిమల్స్ ఉన్నాయి, 55 డిజైన్లు రాత్రికి రాత్రి 63 జీజేబులు తెచ్చి ఆ మొత్తం ఫారెస్ట్ ని అడవిని మొత్తం అందం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ముట్టడికి సెక్రటరీ ముట్టడికి అయితే పలిపడంతో కూడా వారిని అయితే ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కానీ ఇటువైపు వారు రాకుండా కూడా పోలీసులు అయితే భారీగా మోహరించి ఎక్కడికక్కడ కూడా విద్యార్థి సంఘాల నాయకులను అయితే ప్రస్తుతం అయితే అడ్డుకొని వారిని అయితే ప్రస్తుతం అయితే అదుపులో అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వచ్చిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు పీడిఎస్, ఎస్ఎఫ్ఐ తర్వాత ఏఎస్ఐకి సంబంధించి కూడా వివిధ విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. వారిని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్కి అయితే తరలించే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాట్లాడించే ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా చలో సెక్రటరీ పిలుపునడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉపయోగించి వాళ్ళ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రయోగిస్తా ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన? నువ్వు 7వ గ్యారంటీ అని చెప్పి మాట్లాడినావు. 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన అని చెప్పి నువ్వు గొప్పగా మాట్లాడినావు. ఇలా వేసినటువంటి కంచెలను తొలగించి తీవ్రమైన నిర్బంధాన్ని ఉపయోగించి యూనివర్సిటీ విద్యార్థుల మీద అణచివేత ప్రయోగిస్తా ఉన్నాం. ఇక రేవంత్ రెడ్డి ఖబర్దార్, విద్యార్థులను పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. సంఘాల నాయకులు సెక్రటరీ పిలుపు ఇవ్వడం జరిగింది. పిలుపు మేరకు అయితే వారిని అయితే అదుపులో తీసుకొని ఇక్కడ నుంచి అయితే తరలిసిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.